అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఈరోజు ఎట్టకేలకు సమంత ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా షేర్ చేసుకునే ఒక మూమెంట్ అయితే వచ్చిందనమాట. అదేంటి అంటే రాజ్ నిడిమోర్ మరియు సమంత ఇద్దరు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో లింగభైరవి అమ్మవారి ముందు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇది అందరూ కూడా చాలామంది షేర్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ దీని వెనకాల కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. అవి ఏంటనేది మాట్లాడుకుందాం. ప్రోస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. అంటే మంచి విషయాలు ఏమేమి ఉన్నాయో మాట్లాడుకుందాం. సో రాజ్ నిడిమోర్‌కి అదేవిధంగా సమంతకి ఇద్దరికీ కూడా ఇటు కొన్ని ఇయర్స్ నుంచి పరిచయం ఉందన్నమాట. అంటే 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ చూసినప్పుడు అరే! సమంత ఇంత బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తుందా అనిపించే విధంగా సమంత క్యారెక్టర్ ఉంటుంది. అయితే అప్పటి నుంచే వీళ్ళిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు అనే రూమర్స్ చాలానే పెరిగాయి. అయితే ఇదే క్రమంలో తిన ఫస్ట్ హస్బెండ్‌కి సంబంధించి కూడా వార్తలొస్తున్నాయి. అయితే 2017లో నాగ చైతన్య, సమంత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు వీళ్ళ కపుల్‌ని చూస్తే ఆహా! ఓహో! అనే విధంగా ఉంటారనమాట. ఎందుకంటే 'ఏం మాయ చేసావే' దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ కపుల్‌ని చూసిన ప్రతిసారి నిజంగానే వీళ్ళు మనకేదో మాయ చేశారు అనే విధంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మనము తనకి సంబంధించి కొన్ని రోజుల తర్వాత 2021లో సమంత, నాగ చైతన్య వి ఆర్ పార్టింగ్ అవర్ వేస్ అంటూ విడాకులు తీసుకున్నారు. ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. అయితే ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో చాలా నెగటివిటీ అనేది వస్తుంది. అంటే సమంతకి నెగటివిటీకి ఏదో దగ్గరి బంధుత్వం ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ కూడా అరే! ఆయన లైఫ్‌ని లీడ్ చేస్తున్నాడు. ఆయన ఇంకా తన పర్స్పెక్టివ్ అన్నీ మార్చుకొని ఆయన సమంతని మర్చిపోయి అంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి శోభితని పెళ్లి చేసుకుందని ఆయన సైడ్ ఎప్పుడు పాజిటివ్‌గా ఉండింది. కానీ నాకు అర్థం కాని విషయం ఏందంటే తిన గురించి రూమర్స్ వచ్చినప్పటి నుంచి కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రతి ఒక్కరు సమంతనే తిడుతున్నారు. అరే! ఏంది ఈమె పెళ్ళయి ఇన్ని రోజులు కాలేదు, విడాకులు తీసుకుంది, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆయనతోని తిరుగుతుంది. కాదండి. మన లైఫ్‌కి సంబంధించి కాకుండా ఎప్పుడు కూడా మనకి పక్క వాళ్ళ లైఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! మెయిన్‌లీ ఫిల్మ్ స్టార్స్ అనగానే తిన లైఫ్‌కి సంబంధించి నేను మాట్లాడితే తను ఎప్పుడు కూడా నెగటివిటీ ఎక్కువగా ఫేస్ చేసింది. సో, ఇప్పుడు ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. సో, పెళ్లి చేసుకున్న విధంగా తనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే ఇన్ని రోజులు వాళ్ళు పెళ్లి చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రాజ్ నిడిమోర్‌కి ఆల్రెడీ పెళ్లయ్యి పిల్లలున్నారు. అయితే రాజ్ నిడిమోర్‌కి సంబంధించిన వాళ్ళ వైఫ్ ఇన్ని రోజులు డివోర్స్ ఇవ్వలేదనమాట. అటు కోర్ట్ సైడ్ నుంచి కూడా డివోర్స్‌కి అప్లై చేసినప్పుడు కొంచెం డిలే అవ్వడంతో ఇన్ని రోజులు ఆగిర్రు. కానీ ఇప్పుడు అఫీషియల్‌గా వాళ్ళిద్దరికీ డివోర్స్ అయిపోయింది. ఇటు సమంత కూడా లైన్ క్లియర్. తను ఎప్పుడో డివోర్స్ ఇచ్చేసింది. మరి ఇక్కడ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అసలు? సోషల్ మీడియా ఎందుకు హేట్ చేస్తుంది సమంతని అంటే రాజ్ నిడిమోర్ వాళ్ళ వైఫ్ డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని పెట్టింది. అంటే ఆత్రంగా ఉన్నవాళ్ళు చేసే ఆత్రమైన పనులు ఇలానే ఉంటాయి. అంటే ఎక్కువగా కోరికలు, ఎక్కువగా ఆతృత ఉన్నవాళ్ళు ఇలాంటి పనులే చేస్తారు అనే పర్స్పెక్టివ్‌లో నిడిమోర్ వాళ్ళ వైఫ్ పెట్టడంతో ఇప్పుడు అందరూ కూడా ఓహో! తనని మోసం చేసి తనకి డివోర్స్ ఇప్పియాలనుకున్నారు. అందుకోసం అని చెప్పేసి ఆమె డివోర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా తన మీద ప్రేమ అలాగే ఉంది. అందుకని ఇలాంటి పోస్ట్ పెట్టింది అంటున్నారు. కానీ డివోర్స్ అయిపోయిన తర్వాత ప్రేమ ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? అందరూ అఫీషియల్‌గా అనుకోని మాట్లాడుకునే కదా డివోర్స్ తీసుకునేది. మరి ఎందుకు? ఇంత రచ్చ అనేది ఎందుకు? అంటే సమంతకి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా కూడా ఫస్ట్ నెగెటివే ఎక్కువగా వస్తుంది. కానీ నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. బికాజ్ తను డిప్రెషన్‌లో ఉండి చాలా విషయాలలో ఎంతో హెల్త్ పాడైపోయి అసలు ఇషా ఫౌండేషన్‌లోనే ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనే దానికి కూడా ఒక రీజన్ ఉంది. సద్గురు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తన హార్ట్‌లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ లైక్ తనకి మయోసైటిస్ అనే ఒక వ్యాధి కూడా ఉంది. అది కూడా ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది. ఇక అన్ని విధాలుగా తన లైఫ్ అనేది కొలాప్స్ అవుతుంది అనే టైంకి ఇషా ఫౌండేషన్ అనేది తనకొక స్ట్రెంత్ లాగా ఉండింది. ఇప్పటికీ కూడా తను దేవుడిని ఎంత నమ్ముతుందంటే ఇషా ఫౌండేషన్ కంటిన్యూయస్‌గా వెళుతూ అక్కడ సాధన చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా చేస్తుంది. అందుకోసమనే లింగభైరవి అమ్మవారి ముందటే నేను పెళ్లి చేసుకోవాలి. అమ్మవారి సమక్షంలోనే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుందట. అందుకే అక్కడ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎట్టకేలకు తానైతే హ్యాపీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఇటు తన పైన వచ్చే ట్రోల్స్ అన్నిటిని కూడా చూసి అరే! ఎట్లా ఉన్నా కూడా సమంతకి తప్పట్లేదు అనుకుంటారు. వాటెవర్ సమంత ఇవన్నీ పట్టించుకోదని అందరికీ తెలుసు. సో, ఇగ్నోర్ ఎవ్రీథింగ్ అండ్ వి ఆల్ విష్ వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండాలి అండ్ కలకాలం చల్లగా ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. సో, సమంత ఫ్యాన్స్ మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.